గుడ్ ఫ్రైడేగా మేము నీవు చనిపోయిన దినాన్ని పాటిస్తుండగా తండ్రి, అందులో భాగంగా నీ మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకే వందనాలు తండ్రి. ఆ మాట నేను ఏదైతే చెప్తున్నా నాకును వినుటకు వారికి నీ మంచి జ్ఞానంను దయచేయండి తండ్రి. చెప్తున్న మాటలు వారికి అర్థమయ్యే విధంగా నేను చెప్పుటకు నాకు కృప సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు పాస్టర్ గారు చెప్పారు, యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మొదటి మాటని చూసాం. అదే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమనే మాట ఆయన శిలువలో పలికారు. అలాగే రెండవ మాట ఆయన శిలువలో ఏం పలికారో చూసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. శిలువలో ఆయన పలికిన రెండవ మాట ఏమనగా, ఆ మాట దొంగతో చెప్తున్నాడు. నిశ్చయంగా నీతో చెప్తున్నాను, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని చెప్తున్నాడు. ఈ మాట గురించి ఆలోచిస్తే, ఇక్కడున్న దొంగల గురించి ఆలోచిస్తే, ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. వారిలో ఒకడు దేవుణ్ణి దూషిస్తుంటాడు, కానీ ఇంకొకడు దేవుని వైపు మాట్లాడుతుంటాడు. వీరి గురించి మనం ఆలోచిస్తే, ఒక దొంగ దేవుని గురించి మాట్లాడుతున్నాడు కదా, అతనికి ముందుగానే దేవుని గురించి తెలిసి ఉంటుంది, ఆయన ముందుగానే దేవుని నమ్మి ఉంటాడు. కానీ దొంగ దేవుని గురించి తెలియదు అనుకుంటాం. కానీ వారి గురించి ఆలోచిస్తే, ఆ ఇద్దరు దొంగలు ఆ మాట చెప్పక మునుపు ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని దూషించారు. ఆ మాట చూసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఇక్కడ కింద ఉన్న ఆయనకు శిలువ వేసిన ప్రజలే కారు, ఆయన పక్కనున్న ఇద్దరు దొంగలు కూడా ఆయన్ను నిందించారు. ఇద్దరు కూడా, నీవు దేవుడు అయితే మమ్మల్ని రక్షించు, నీవు రాజు కదా అని ఎన్నో మాటలు ఇద్దరు దొంగలు కూడా అన్నారు. కానీ అంతలో ఒక దొంగ మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలా వచ్చిందని ఆలోచిస్తే, మొదటిగా ఆయన శిలువలో ఒక మాట పలికాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని మాట పలికాడు. ఆ మాట ద్వారా దొంగలో ఆలోచింపజేసింది ఆ మాట. ముందుగా ఏమనుకున్నారంటే, ఈయన కూడా మాలా ఏదో ఒక తప్పు చేస్తుంటాడు, అందుకనే మాలాగా ఇంతలా శిక్షిస్తున్నారు, ఇంతలా ఆయన కొరడా దెబ్బలు కొట్టి సిలువ వేస్తున్నారు కదా, ఆయనకు కూడా ఏదో ఒక తప్పు చేసుంటారులే అని అనుకున్నారు. కానీ కింద ఉన్న రోమా గవర్నమెంట్ వాళ్ళు ఆ రోజుల్లో ఎవరికి శిక్షలు వేసేవాళ్ళంటే, ఎంతో తప్పులు చేసి వ్యభిచారం చేసి నరహత్యలు చేసే వారికే సిలువ వేసేవారు. కానీ ఆ రోజు మాత్రం నీతిమంతుడైన పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారికి కూడా ఆ రోజు సిలువ వేశారు. అలాగే ఆ దొంగలు కూడా అనుకున్నారు, ఈయన కూడా ఏదో ఒక పాపం చేస్తుంటారులే, అందుకే మాతో పాటు సిలువ వేసింటారు అనుకున్నారు. కానీ అక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే, నీవు దేవుడవు కదా, ఎంతో మందికి స్వస్థలు చేసావు కదా, మూగవారికి మాటనిచ్చావు, చెవిటి వారికి వినగలిగే శక్తినిచ్చావు, గుడ్డి వారికి చూపునిచ్చావు, ఆఖరికి చనిపోయిన వారిని కూడా లేపావు కదా, నిన్ను నీవు రక్షించుకోలేవా అని ఎన్నో మాటలు అంటున్నారు. ఆ మాటలన్నీ ఈ దొంగ గ్రహిస్తున్నాడు. ఏంటి, మేమైతే దొంగతనం చేసి సిలువనెక్కాం, కానీ ఇక్కడున్న ఒక్కరు కూడా నీవు తప్పు చేసావు కదా, అందుకే నేను సిలువ వేస్తున్నామని ఒక్కరు కూడా చెప్పడం లేదేంటి అని, నువ్వు ఈ మంచి కార్యం చేసావు, ఇలా చేసావని అన్నీ ఆయన గురించి మంచి కార్యాలే చెప్తున్నారు, కానీ ఒక్కరు కూడా నీవు తప్పు చేసినందుకే నేను సిలువ వేస్తున్నామని ఎవరు చెప్పడం లేదేంటి అని ఆలోచిస్తున్నాడు. అలాగే ఈయనకు ఎంత శిక్షిస్తున్నా కూడా ఈయన వారిని ఏమీ దూషించకుండా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అంటున్నాడంటే, ఈయనే నిజమైన క్రీస్తు కదా, ఈయనే లోక రక్షకుడు కదా అని భావించి ఆ సమయంలో ఆ దొంగ మనసులో మార్పు మొదలైంది. అలా మారాడు కనుకనే ఆ కొంత సమయంలో, అలాగే ఆయన జీవితంలో చూసుకుంటే, ఆయన ఎన్ని సంవత్సరాల నుండి దేవుని నమ్ముకున్నాడు, ఎన్ని సంవత్సరాల నుండి చర్చికి వెళ్ళాడని ఆలోచిస్తే, ఒక్కరోజు కూడా ఆయన జీవితంలో చర్చి అనేది లేదు, దేవుడు అనేవాడు లేడు. అలా కానీ కొద్ది సమయంలో, కొన్ని గంటల్లో మాత్రం యేసు తన పక్కనున్నాడు కాబట్టి, యేసు ఒక మాట విన్నాడు కాబట్టి ఆ మాట వలనే ఆయన మనసు మారింది, ఆయన మార్పు చెందాడు. అలాగే ఎవరైనా సరే ఈ లోకంలో ఎంతటి వాళ్ళైనా కానీ యేసు మాట విన్నారంటే, యేసు మాటలు గ్రహించారంటే ఎంతటి వారు కూడా మారిపోతారు. అలాగే ఆ దొంగలో మార్పు వచ్చింది కదా, ఆ దొంగ జీవితంలో నుంచి 3 విషయాలు చూసుకుందాం.
లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి చదువుకుందాం. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటున్నాడు. ఇక్కడ 2 నేరస్తులు ఉన్నారు కదా, వారిలో ఒకరు మారిపోయాడు, కానీ ఇంకొకరు అలాగే ఉన్నారు. వారు దేవుని దూషిస్తున్నారు. నీవు దేవుడు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నారు. కానీ ఈ మారు మనసు వచ్చిన దొంగ మాత్రము, మనం ఈ తప్పు చేసాం కాబట్టే మనకు శిక్ష పడింది, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, దేవునికి భయపడవా అంటున్నాడు. ఆ విషయంలో చూసుకోగలిగితే ఆ దొంగకు దేవుడు అంటే భయం చూస్తున్నాం మనం. ఆ దొంగలో మార్పు వచ్చిన తర్వాత దేవుని యందు భయం చూపిస్తున్నాడు, భక్తి చూపిస్తున్నాడు. అలాగే రెండవది చూసుకున్నట్టయితే 41వ వచనం, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఇక్కడ అంటున్నాడు, మనమైతే తప్పు చేశాము, ఇది మనకు సహజమే, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు, అయినా ఈయనకు శిక్షిస్తున్నారు. మనం ఎన్నో తప్పులు చేసాం, దొంగతనాలు చేసాం, కానీ ఈయన ఏ తప్పు చేయలేదంటూ ఆ దొంగకు చెప్తున్నాడు. ఈ దొంగల రెండో విషయం ఏంటంటే, తన తప్పు తాను తెలుసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నాడు. మనం కూడా ఎన్నో పాపాలు చేసుంటాం, ఎన్నో తప్పులు చేసుంటాం, కానీ నన్ను దేవుడు క్షమిస్తాడో లేదో అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో వచ్చి ఆయన ఎదుట మన తప్పును ఒప్పుకొని మన జీవితాల్లో ఆయనకు సమర్పించి పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా క్షమించి తన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. అలాగే మూడోది చూసుకుందాం, 42వ వచనం, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. ఇక్కడ మూడోది చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారిని అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో తిరిగి వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, ఇంక ఈ లోకంలో నన్ను ఎవరూ రక్షించలేరు, ఇన్ని రోజులు నేను ఇష్టం వచ్చినట్లు జీవించిన, కానీ చివరి దశలో యేసు ప్రభుల వారి గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఈయనే నా సొంత రక్షకుడని అంగీకరించాడు. ఆ దొంగ జీవితంలో మూడోదిగా ఏం చేశాడంటే, యేసు తప్ప నా జీవితాన్ని ఎవరూ మార్చలేరు, ఈయనే నా నిజమైన లోక రక్షకుడు, నా జీవితాన్ని మార్చే రక్షకుడిని నమ్మి ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. కాబట్టి తండ్రి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన ఎదుట ప్రార్థిస్తున్నాడు. మనం కూడా ఎన్నో సంవత్సరాల నుండి దేవుని నమ్ముకునే ఉంటాం, కానీ ఏ రోజు కూడా ఆయన రక్షకునిగా అంగీకరించాం. ఊకే మందిరానికి వస్తుంటాం పోతుంటాం, కానీ ఆయన యందు సరైన విశ్వాసం ఉంచము, ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించాం. కానీ ఆ దొంగ మాత్రము ఉన్న కొన్ని గంటల్లోనే ఆయన యందు భయం చూపించాడు, ఆయన ఎదుట తన పాపాలను ఒప్పుకున్నాడు, మూడవదిగా తనని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అలా ఆ మూడు అంశాలను దేవుడు ఆ దొంగలో చూశాడు గనుకనే ఆయనతో అంటున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆలోచిస్తే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనందరికి తెలుసు. 1 తిమోతి పత్రికలో ఉంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చెను అని. ఆయన వచ్చిన పనే పాపులను రక్షించడానికి. కాబట్టి ఆయన బ్రతికి ఉండి మంచిగా ఉన్నప్పుడే కాదు, ఆయన చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక పాపిని మార్చాలి, ఒక పాపిని నాతో పాటు తీసుకువెళ్ళాలనే సువార్త భారం కలిగి ఉన్నాడు. కాబట్టే ఆయన చివరి దశలో కూడా ఒక పాపిని మార్చి తన పరదైసుకు తీసుకువెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళలేదు, కానీ ఒకరిని వెంటబెట్టుకొని ఆయనతో పాటు వెళ్ళాడు. ఇలా యేసుప్రభుల వారు తన జీవితంలో ఎంతో సువార్తను ప్రకటించి ఎన్నో హింసలు పొందాడు. అలాగే మనం కూడా సువార్తను ప్రకటించాలి, ఒకరికి మారు మనసును దయచేయాలి. ఈరోజు మనం మారి ఉన్నామంటే మనకు ఎవరొకరు సువార్త చెప్పే ఉంటారు. అలాగే ఇతరులు మారాలంటే కూడా మనం కూడా ఇంకొకరికి సువార్తను ప్రకటించాలి. ఇలా ఈ దొంగ విషయంలో చూసుకున్నట్టయితే ఆ 3 మంచి విషయాల గురించి ఆ యేసుప్రభుల వారు తన దొంగని ఆలోచించకుండా కూడా ఆయనకు మారు మనసు కలిగింది కదా అని వెంటనే ఏమి ఆలోచించకుండా తన పరదైసుకు తీసుకువెళ్ళాడు. ఇలా ఈ దొంగ జీవితంలో చూసిన 3 విషయాలు, యేసుప్రభు వారి జీవితంలో చూసిన ఈ స్వార్థ భారం విషయం కూడా మన జీవితంలో కూడా ఉండాలని ఈ మాటలు ముగిస్తున్నాను.